ఏమండి చెప్పు. బంగారం రేటు తగ్గిందంట కదా, గాజులు చేపిరా. చేపిద్దాంలే, ఇప్పుడు 95,000 నడుస్తుంది, చూద్దాం. అమ్మా సంగీత బాగున్నావు అమ్మా? బాగున్నా అమ్మా, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నా నాన్న. అమ్మా సంగీత రా అమ్మా కూర్చో. ఏముందిలే అత్తయ్య, వాళ్ళ ఇంట్లో ఏమైనా కుర్చీలా సోఫాలా, కిందే కూర్చుంటారులే, తనకు అలవాటే. అది కాదమ్మా, ఆ రోజు మనం చూసిన సంబంధం చేసుకొని ఉండుంటే ఈ రోజు సోఫాలోనే కూర్చునేది. అయినా ఆమెకంత గౌరవ మర్యాదలు అవసరమా అత్తయ్య? వాళ్ళ ఆయన ఏమన్నా సాఫ్ట్వేర్ ఎంప్లాయా? కరెక్ట్ గా చెప్పావు పద్దు. ఆ రోజే మన మాట విని ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ పెళ్లి చేసుకొని ఉంటే ఈ రోజు ఈ దుస్థితి వచ్చుండేది కాదు కదా. చూసావా సంగీత, ఒక్కగానొక్క ఆడపిల్లవని అల్లారు ముద్దుగా పెంచుకొని కోరిందలా కొనిచ్చాను. చివరికి నీ పంతాన్ని నెగ్గించుకోవడానికి ఒక రైతుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అందుకని వీళ్ళందరితో ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది. నేను పెళ్లి చేసుకుంది ఒక రైతునే నాన్న. అందరూ నీ కొడుకుల్లాగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే మరి రైతులను ఎవరు పెళ్లి చేసుకోవాలి? గుర్తుంచుకోండి, ఈ రోజు మీరందరూ 5 వేళ్లతో కడుపు నిండా అన్నం తింటున్నారంటే దానికి కారణం ఒక రైతు. అయినా నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని పెళ్లి చేసుకోలేదనో, ఇంకేదో హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోలేదనో నేనేం బాధపడట్లేదన్నా. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంటికి ఆడపడిచి వస్తే కనీసం గౌరవ మర్యాదలు ఇవ్వని కుటుంబంలో నేను లేనందుకు సంతోషిస్తున్నాను. మా ఇంట్లో సోఫాలు ఉండకపోవచ్చు దినా, కానీ నన్ను ప్రేమగా చూసుకునే నా కుటుంబం ఉంది. అయినా సాఫ్ట్వేర్ ఎంప్లాయో ఇంకెవరో అయితే నన్ను ఇంత బాగా చూసుకుంటారో లేదో నాకు తెలియదు. నా భర్త కష్టం విలువ తెలిసిన వ్యక్తి, అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినందుకో, లేదంటే నువ్వు ఒక పెద్ద గెస్టెడ్ ఆఫీసర్ అయినందుకో మీకు గర్వంగా ఉందేమో, కానీ ఈ దేశానికే అన్నం పెట్టే రైతు భార్యగా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అయినా మీలాంటి వాళ్ళ మధ్యలో ఉంటే నాకు నెగిటివిటీ ఎక్కువ అయిపోతుంది. నేను వెళ్తాను. ప్రపంచానికి అన్నం పెట్టే రైతు భార్య అవ్వాలంటే అదృష్టం ఉండాలి. రైతుకి భార్యగా, తల్లిదండ్రులుగా, తోబుట్టులుగా ఎవరూ ఉండకపోతే భూమి మీద మనుగడ ఉండదు. రైతు భార్యలందరికీ నా పాదాభివందనాలు. జై జవాన్, జై కిసాన్.